నిలబడి ఏ బాధున్నా ఏ వ్యాధికున్నా ఏ కష్టమున్నా ఏ నష్టమున్నా ఏ సమస్యలున్నా ఏ స్థితులున్నా ఏ నిధులున్నా ఏ సమస్యలున్నా తల్లిలోని నాలుగు చెంత దివ్య సర్వసాధ ప్రభుని సాన్నిధ్యంలో గట్టిగా సమర్పణ చేయగలుగుతున్నారా? పెదవులు విప్పండి, మనసులు విప్పండి పిల్లరా. ఎటువంటి భారమున్నా ప్రభువుని అత్యంత సమర్పణ చేయి. ఆయన విధానాన్ని తొలగిస్తాడు. ప్రభువును స్తుతించుటకు
ప్రకాశిస్తున్న వెలుగులో నడిచిపోయి ఆ యొక్క సముద్రము దాటుకొని ప్రభు సన్నిధికి చేరుకునే విధంగా దీవించమని ప్రార్థన చేద్దాం పిల్లరా. తర్వాత మొదలు కూడా ఉత్థానం వెలుగులో నీవు విగ్రహం మన గ్రామాలన్నీ కూడా వెలుగొందుగా జీవించే భాగ్యం ఇచ్చమని ప్రార్థన చేస్తూ దేవుడు ఆరాధిద్దాం.
ప్రసాద ప్రభు మన మధ్య ఉన్నారు. మనందరము కూడా ఎంతో కష్టపడి శ్రమపడి పాదయాత్రతో వేరు వేరు విధాలుగా ఈ కొండకు చేరుకున్నాం. ఈ ఆరాధనలో పూజా బలిలో ఏ ఉద్దేశాలతో, ఏ అవసరాలతో, ఏ కోరికలతో చాలామంది మోకరించుకుంటూ ఈ మెట్లన్నీ కూడా ఎక్కుతూ ఆ ప్రభువు చెంతకు చేరుకుందాం. అడుగుదాం, మొరపెట్టుకుందాం, మన అవసరాలను ఆ దివ్య ప్రసాద ప్రభువు ముందు ఉంచుదాం. ప్రియులారా, ఏ అవసరంతో ఇక్కడికి వచ్చాము, ఏమి కావాలని ప్రార్థిస్తూ ఉన్నాము, ఆ దివ్య ప్రసాద ప్రభుకి అర్పించండి. ప్రభువా, నాకు మంచి ఆరోగ్యం కోసం వచ్చాను. ప్రభువా, నా కుటుంబ సమస్యలన్నీ నీకు అర్పిస్తూ ఉన్నాను. లేక నా బిడ్డల చదువుల కోసం, లేక మా ప్రభువా మాకు ఎన్నో కుటుంబ సమస్యలతో, కష్టాలు, బాధలతో ఉన్నాం. ఇలా మన అవసరాలు ప్రియబిడలా వాటిని ఆ ప్రభుకి అర్పించుదా, ఆ కల్వరి నాథునికి సమర్పించుదా, ఆ దివ్య ప్రసాద ప్రభు ముందు ఉంచుతూ మనం మొరపెట్టుకుందాం. ప్రియబిడలా, ఇప్పుడు ఆ ప్రభుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించుతూ ఉండగా తన యొక్క ఆత్మచేత మనం నింపమని, మనలందరినీ కూడా ప్రభు నడిపించమని అడుగుదాం. మనస్ఫూర్తిగా ప్రియబిడలారు మీ కోరికలు, ఉద్దేశాలు నా ప్రభుకి అర్పించుదాం. ఆ ప్రభు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థించే ముందు కొద్ది నిమిషాలు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన మీదకి వేయించేయమని, మనల్ని ఆవరించమని, అప్పటి వరకు మనందరము కూడా ఆ దివ్య ప్రసాద ప్రభు ముందుట ప్రార్థిస్తున్నటువంటి ప్రభు వాక్యాన్ని ఆలకించడానికి కావలసిన పవిత్రాత్మ శక్తిని మనకు దయచేయమని, అది మన హృదయాలకు తాకుతూ రాబోయే రోజులలో, ముఖ్యంగా రేపటి నుంచి మనం ఆ పవిత్ర వారంలో ముఖ్యమైన ఘడియల్లో ప్రవేశిస్తుండగా దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. అందరం లేచి నిలబడి పవిత్రాత్మ గీతముతో ఆ ప్రభువుని స్తుతించుకుంటూ, మహిమపరుచుకుంటూ ఈ యొక్క ఆరాధనలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్య అంటూ అందరము కూడా ప్రభువుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం.
చప్పట్లతో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా చెంతకు వచ్చేటువంటి వారు దేవుని స్తుతిస్తారో మహిమపరుస్తూ ఉంటారో వారిని ఆరాధిస్తా, వారిని దీవిస్తారనేటువంటి దేవుడు స్తుతులను సింహాసనము పైన వేంచేసి ఉన్నటువంటి ఆ దేవుడు ఈ రోజు దేవుడు వారి పరిస్థితుల పైన వేంచేసి ఉన్నటువంటి అత్య సంతోషాల ప్రభువుని ఆరాధిస్తాం. ఈ సంతోషాల ప్రభువుని మన కుటుంబాలు దీవించబడేలాగా ప్రార్థిస్తున్నాను. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నీ ఆత్మతో నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పెదవిని కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్నటువంటి పొదలో అయ్యే దేవుని చూసినటువంటి ఆ మోషే ప్రవక్త ఈరోజు మోషే ప్రవక్తతో మాట్లాడినటువంటి ఆ దేవుడే, మోషే ప్రవక్తను నడిపించినటువంటి ఆ దేవుడే, మోషే ప్రవక్తను ఒక నాయకుడిగా ఎన్నుకున్నటువంటి ఆ దేవుడే ఈరోజు యొక్క బలిపీఠం పైన ముందు వెయిట్ చేసి ఉన్నారు. దేవుడితో మాట్లాడేటువంటి సమయాన్ని వృధా చేసుకుంటా మీరు ఏ ఉద్దేశాల కోసం అయితే ఈ ప్రార్థన చేయాలని కొండపైకి వచ్చినాము. ఇదిగో నీ ముందు వెయిట్ చేసినటువంటి ఆ ప్రభువుతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభు అంటూ ఆ ప్రభువుతో నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికలు సమస్యలు మోషేతో మాట్లాడిన దేవా, భక్తుడు మోషేతో నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా
శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించను అని అంటున్నాడు. ఆ ప్రేమించినటువంటి యేసయ్య మనల్ని ప్రేమించడానికే ఈ లోకంలో తన యొక్క శరీరధారి ఇదిగో ప్రభుత్వ దేవుని బిడ్డలారా శిలువ పైన మరణించి మనందరికీ కూడా పునరుత్థాన భాగ్యాన్ని ప్రసాదించినటువంటి యేసయ్య ఈ రోజు ఆయనతో మనల్ని నడిపించడానికే ఈ దివస ప్రసాద రూపంలో వేయించేసి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆ ప్రభుతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి, ఆ ప్రభుని నీ హక్కులు చేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఏ ఉద్దేశాల కోసమే ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నావో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం మాట్లాడుతుంది. అంతిమ దినమున మాపై ఆత్మను కృంగరించుటకు నిశ్చయించితివి. అందరం కలిసి అంతిమ దినమున మాపై ఆత్మను కృంగరించుటకు నిశ్చయించితివి. నాపై దిగిరావయ్యా శక్తిని వసతుమయ్యా. నాపై దిగిరావయ్యా శక్తిని వసతుమయ్యా. పరిశుద్ధాత్మనే గుణాది శక్తిని నింపుమా, పరిశుద్ధాత్మనే గుణాది అగ్నిని పంపుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీకు స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీకు స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదమునకు
నామమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు స్తోత్రము కలుగును గాక. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రియదేవుని బిడ్డలారా, పునీత పౌలు రోమీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. ఇప్పుడు ఎంత వేళ అయినదో ఆ, నీకు తెలియదు కదా, ఆ. కనుక కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరైనది. రాత్రి ముగియ వచ్చినది. పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదుము. పగటి వేళ 14వ వచనం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించి నీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విచారణలో ప్రత్యేకముగా ఈ శ్రమల దినాలన్నిటినీ కూడా ఎంతో గొప్పగా ముగించుకొని ఇక ఆఖరిగా ముగింపుగా ఇక్కడికి విచ్చేసాం. ఇది ప్రతి సంవత్సరం మనకు ఉన్నటువంటి అలవాటు. ఈ సంవత్సరం కూడా ఈ 2026వ సంవత్సరం దేవుడు మనల్ని గొప్పగా దీవించి మన గ్రామాలన్నింటిలో కూడా ఈ ఆధ్యాత్మిక కూడికలతో దీవించారు. ఇక్కడికి అందరినీ రప్పించారు. ఇక రేపటి నుంచి కూడా మనందరము కూడా ఈ పవిత్ర తిరుదంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. అందుకే ఈనాడు వాక్యము ద్వారా ప్రియబిడ్డలారా, ప్రభు చాలా చక్కగా ఆనాడు ఆ రోమీ సంఘానికి వెళ్ళి పౌలు గారు ఆ ప్రజలకు చెబుతూ ఉన్నారు, సమయము ఆసన్నమైనది, మీరు ఇక విశ్వసించి మేల్కొనండి, ఆ ప్రభువుని ధరించండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే ప్రియబిడ్డలారా, ఆ ప్రభువుని ధరించడము అంటే ఈ రోజున మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఆ శిలువనాథుని, ఆ ప్రభువుని మనందరము కూడా శిలువ చెంతకు వచ్చాం. ఆ శిలువ చెంతలో ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ప్రభువుని ధరించి ఆ ప్రభుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, ఆ ప్రభుని యొక్క దయను, ప్రేమను పొంది ఇక్కడి నుంచి వెళ్ళటానికి వచ్చాం. ఆ పౌలు గారు ఆ రోమా పౌరులందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అక్కడే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో కూడా ఒకటి అంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, మొదటి అధ్యాయము 26వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం ఉంచుకొనుడు. మానవ దృష్టితో చూచినచు మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము గలవారు కొద్ది మంది మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియబిడ్డలారా, ప్రభు ఈనాడు మనందరినీ కూడా ఇక్కడికి పిలిచారు. ఏదో మన జ్ఞానవంతులమో, సంపన్నులమో, అందరికంటే గొప్పవారమో, పేరు ప్రఖ్యాతులు గలవారమో, లేకపోతే ఎవరికి లేని అవకాశం మనకి కాదు ప్రియబిడ్డలారా. ఆ ప్రభుని యొక్క ఆత్మ చేత, ఆ ప్రభుని యొక్క ప్రేరణ చేత ఈ 40 రోజులు ఈ యొక్క ధ్యానంలో, ఈ యొక్క వడకంలో, లేక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకొని ఆ శిలువనాథుని చెంత మనం దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, ఆ శిలువనాథుని యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణముగా పొంది మన జీవితాలకు, మన కుటుంబాలకు వెళ్ళటానికి ప్రియబిడ్డలారా. అందుకే ఆ పౌలు గారు అంటూ ఉన్నారు, ఆ ప్రభుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో, ఆయన వివేకం ఎంత ఉన్నతమైనదో తెలియచేయటానికి అంటూ ఉన్నారు, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం ఉంచుకొనుడు. ఆ జ్ఞాన స్నానం ద్వారా మనం పిలువబడ్డ ఆయన బిడ్డలుగా. అప్పుడు మనకు తెలియకపోవచ్చు, మనం చాలా చిన్నపిల్లలు. కానీ
మనం సంవత్సరాల కొలది విశ్వాసంలో బలపడటం ద్వారా, దృఢపడటం ద్వారా, రోజు రోజుకి ఆ ప్రభుని చెంతకు మరింత దగ్గర అవ్వటం ద్వారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా, ఈ దీక్షల ద్వారా, ఉపవాసాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, వేరు వేరు విధాల పుణ్య కార్యాలు చేయడం ద్వారా. కాబట్టి ఆ ప్రభుకి దగ్గరయ్యేటటువంటి మనందరము కూడా ఏమి చేయాలి అంటే మనం ఆయనలో ఏకము కావాలి. అక్కడ 30వ వచనంలో అంటూ ఉన్నారు చూడండి. కానీ దేవుడు మిమ్ము వివేకముగా చేసెను, దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇదే ప్రియబిడ్డలా, మన విచారణ గురువుల ద్వారా మనమందరము ఆ శిలువనాథుని చెంత అందరము ఏకమై ప్రియబిడ్డలా, ఆయన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, ఆ శిలువనాథుని యొక్క మనందరము కూడా తోడ్పు సహాయ సహకారాలతో ఈ మనందరము కూడా ఏకమవుతూ ఉన్నాం, ఒకే కుటుంబముగా. ఎందుకు అంటే ఆ పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు వారిలో చాలా వర్గాలు ఉన్నాయి, వారిలో చాలా విభేదాలు ఉన్నాయి. ప్రేమిడ దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, తిని త్రాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉండేవాడు. అయితే ముందు వారందరినీ కూడా ఏకము చేయాలి అని, వారందరినీ దేవుని చెంతకు నడిపించాలని, వారందరినీ దైవ విలువలతో పెంచాలి అని, ఆ ప్రభుని బిడ్డలుగా వారందరినీ ముందుకు నడిపించాలనే తపన తాపత్రయంతో ఈ పౌలు గారు ఆ ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నారు, ముందు మీరందరూ ఏకము కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే ఈ 40 రోజులు మనందరము ఒకే కుటుంబముగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాం. మనందరము ఒకే కుటుంబముగా ప్రియబిడ్డలారా, మనం ఉన్నటువంటి అవసరాలు, కోరికలతో మనం ఆ దివ్య సప్రసాద ప్రభుని మొరపెట్టుకుంటూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఈ రోజు నా శిలువనాథుని దగ్గరికి వచ్చి ఇక ఆఖరికి అక్కడ అందుకే తర్వాత అంటూ ఉన్నారు చూడండి ప్రియబిడ్డలారా, మనం అక్కడ ఏం చేయాలి? 31వ వచనంలో గొప్పలు చెప్పదలచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది ప్రియబిడ్డలారా, అది ఇక్కడ అనేది మన గొప్పతనంతో కాదు, దేవుడు మనల్ని నడిపించారు ఆ శిలువనాథుని దగ్గర. కాబట్టి ఈ రోజున ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా మనందరిలో కూడా దీవించబడాలి అంటే ఆ శిలువనాథుని దగ్గర ప్రియబిడ్డలారా ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందాలి. ఆ శిలువ చెంతన మనం ఏమిటి అంటే ఆ దేవుడు, ఆ ప్రభువు మనకు చేసినటువంటి ఆ త్యాగాలను మనం ధ్యానించాలి. అదే విధముగా ఆ ప్రభు ఏ విధముగా శిలువను జయించి విజయాన్ని సాధించారో మనం మననం చేసుకోవాలి. అయితే ఆ ప్రభుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంటే అక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు చూడండి, రోమీయులకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ పౌలు గారు అంటూ ఉన్నారు, కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై మనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. చూడండి ప్రియబిడ్డలారా, అది ఈ రోజున మనందరము కూడా ఇక్కడ ఆ శిలువనాథుని యొక్క ప్రేమను పొందటానికి వచ్చాము, అది మర్చిపోకూడదు. అదే విధంగా ఆయన మన కోసమే శ్రమలు అనుభవించి మరణించి పునరుత్థానం అవుతున్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవటానికి. అయితే ఆ ప్రభుని యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అంటే ప్రియబిడ్డలారా, మనం ఈ రోజున ధ్యానించినట్లయితే ఆ శిలువనాథుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి అంటే మనందరము కూడా యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో అక్కడ అంటూ ఉన్నారు చూడండి, ఆ ప్రేమను గురించి చాలా చక్కగా మనకు వివరిస్తూ ప్రియబిడ్డలారా అక్కడ అంటూ ఉన్నారు 4వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ అంటూ ఉన్నారు, దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించును అతడు దేవుని యందును, దేవుడు మన యందును. దేవుడు అతని యందును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందాలి అంటే మనం ఆయనలో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ప్రియబిడ్డలారా. ఇప్పుడు మన కుటుంబాల్లో చూడండి, ఒక భార్య భర్త ప్రేమ రాగాలంటే భర్త ప్రేమించినంత మాత్రాన్ని సరిపోదు, అటు భార్య కూడా ప్రేమించాలి. లేక భార్య ప్రేమించినంత మాత్రాన్ని సరిపోదు, భర్త కూడా ప్రేమించాలి. అది తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరిమైనా కూడా ప్రియబిడ్డలారా, ఇది 2 వైపులా కూడా జరగాలి. అప్పుడే ఆ ప్రేమ అందుకే అంటున్నారు యోహాను గారు,
ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించాలో వాడు దేవుని యందు, దేవుడు ఆయన యందు ఉండాలి. అదే ప్రియులారా, ఇక్కడ శిల్వనాథుని దగ్గరకు వచ్చి ఆ ప్రేమను మనం పొందాలి అంటే ఇదే మాటలు మనం ఎక్కడ చూస్తాం? మనందరికీ తెలిసినటువంటి వాక్యాలే ప్రియులారా. యోహాను గారి శుభవార్తలో 15వ అధ్యాయంలో చాలా చక్కగా మనం చాలాసార్లు చదివాం. ద్రాక్షావల్లి తీగల యొక్క ఉపమానంలో ప్రభువు చాలా చక్కగా సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలియచేయటానికి 15వ అధ్యాయము 5వ వచనములో మనం వింటూ ఉన్నాం. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండును, నేను ఎవని యందు ఉండును, అతడు అధికముగా ఫలించును. ప్రైజ్ ది లార్డ్. 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 అది ప్రియులారా, ఈ శ్రమల దినాలు మాత్రమే కాదు, ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మనం అడిగినవన్నీ కూడా దేవుడు దయచేయాలి అంటే మనం ఆయన్ని ప్రేమిస్తూ ఆయన అది అంటున్నారు, ఎవరు నా యందు ఉంటారు, నేను ఎవని యందు ఉంటానో వాడు మాత్రమే ఫలించును. ఇక్కడ ఉంటుంది మనందరం ఉన్నాం ప్రియులారా. ఇక్కడ నేను అందరూ 100% నేను ఫలిస్తాను లేదా దీవించబడతాను అన్న వారు చేతులు ఎత్తాలంటే చాలా సందేహాలు. అయితే మనందరం కూడా ఈ శ్రమ దినాలన్నీ కూడా ఉపవాసాలు ఉన్నా, దాన ధర్మాలు ఉన్నా, మనం ఎన్ని పనులు పుణ్యకార్యాలు చేసినా కూడా మనం అందరము కూడా ఎక్కడో ఒక చోట బలహీనలు. కాబట్టి మనం బలవంతులం అవ్వాలి అంటే, పరిపూర్ణంగా దీవించబడాలి అంటే, ఆ ప్రభుని యొక్క ప్రేమలో మనం ఎదగాలి అంటే ప్రియబిడ్డలారా ఆయన యొక్క తోడ్పాటుగా. అందుకే అంటున్నా, ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవని యందు ఉంటానో వాడే ఫలిస్తాడు. లేకపోతే ఏమవుతుంది ప్రియబిడ్డలారా? అక్కడ చూసినట్లయితే 6వ వచనంలో అంటూ ఉన్నారు చూడండి, నా యందు నివసింపని వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. ఇది చాలా కష్టమైన మాటలు ప్రియుల. ఎవరైతే ఆ దేవుని బిడ్డగా జీవించడో వాడు ఎండిపోయి పారవేయబడి, అంటే మన మాటలో కొంచెం మాట్లాడకూడదు కానీ వాడికి అన్ని కష్టాలు నాశనం అయిపోతాడు. అంటే ఆ ప్రభుని నమ్మి విశ్వసించి దేవుని బిడ్డలుగా జీవిస్తాను మాటిచ్చి ఆయన బిడ్డలుగా జీవించకపోతే ఎండిపోయి పారవేయబడినండి అంతే. తర్వాత అంటూ ఉన్నారు చూడండి, అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో తగలబెట్టును, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండొచ్చు, మీరు ఏమి అడిగినా దయచేస్తారు. ఒకవైపున చూడండి ప్రభు చాలా కఠినంగా మాట్లాడుతూ, మరొక వైపున తన ప్రేమను మనకు పంచుతున్నారు. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే నా చెంతకు వస్తారో, ఎవరైతే నా బిడ్డలుగా ఉంటారో, ప్రార్థిస్తారో, ఉపవాసం ఉంటారో, దాన ధర్మాలు చేస్తారో, నా బిడ్డలుగా జీవిస్తారో వారు అధికంగా ఫలిస్తారు. ఎవరైతే నా చెంతను ఉండకుండా, నా మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తారో వారు ఎండిపోయి పారవేయండి, దేవుడు తోసివేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందటానికి? ఆ శిలువనాథుని దగ్గరికి వచ్చాం, ఆ శిలువ చెంతను ప్రార్థించి ఆయన ప్రేమను మనం పొందాలి అంటే మనం ఆయనతో ఉండాలి, వేరే మార్గం లేదు. ఓకే, ఇక్కడ నువ్వు ఎంత తెలివిగలవాడమైనా, ఎంత సంపన్నుడమైనా, ఇన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, నీకు ఎంతమంది ఎంత గొప్పవాడమైనా, నీ వెనక ఎంతమంది ఉన్నా కూడా ఆ ప్రభుని యొక్క ప్రేమ పొందాలి అంటే మనం ఆయనతో ఉండాల్సింది. ఈ లోకంలో ఉన్నట్టు ఇవన్నీ కూడా మనకు రావు ప్రియమిట్ల. అందుకే ఇక్కడ ఏం చేయాలి అంటే, ఆ ప్రభు ఎప్పుడైతే నువ్వు ఆయన అంటి పెట్టుకుంటావో ఆయన అన్నీ కూడా తన మీద వేసుకుంటాడు, మన యొక్క అవసరాలన్నిటినీ కూడా. ఒక రోజు నా స్కూల్లో పిల్లవాడంట ఏం చేశాడంటే, ఆ టీచర్ గారు ఇచ్చినటువంటి ఆ పలకని ఆ రోజుల్లో, పాత రోజుల్లో అవి మట్టితో ఉండే పగిలిపోయి ఆ పిల్లవాడు భయపడిపోతూ ఉన్నాడు. టీచర్ గారు తిడుతూ ఉన్నారు. ఇంటికి కొట్టి పంపించేసరికి టీచర్ గారు వెంటనే వాళ్ళ నాన్న వచ్చి, అమ్మ మా అబ్బాయిని కొట్టే తప్పు తప్పు చేశాడు కరెక్టే, కానీ ఆ తప్పు నేను వేసుకొని నేను కొనిస్తాను అని ఆ పిల్లవాడికి తండ్రి ఆ టీచర్ గారికి చెప్పడం, ఆ క్రొత్త పలక కొని ఇవ్వటం జరిగింది ప్రియుల. ఇది వినటానికి చాలా చిన్న మాటే, కానీ చూడండి తన సొంత కొడుకు మీద వచ్చినటువంటి ఆ భారాన్ని తన తండ్రి వేసుకొని అక్కడ తండ్రి యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అలాగే మనం ఆయన చెంతకు వచ్చినప్పుడు ప్రియులారా, ఆయనతో మనం కలిసి ఉన్నప్పుడు, ఆయన ప్రభువా నీవే నాకు సర్వస్వము ఆయన మీద ఆధారపడినప్పుడు మన బాధలు కష్టాలన్నీ ఆయన తన మీద వేసుకుంటాడు. అదే శిలువ మీద ప్రియుడు, అదే దేవుని యొక్క ప్రేమ.
కాబట్టి ఈ రోజున ఆ ప్రభువు మన బాధలు, మన కష్టాలు, మన అనారోగ్యాలు, మన వ్యాధులు అన్నిటినీ కూడా ఆ ప్రభు భరించి మనకు దీవెనలు ఇవ్వాలి అంటే మనం అధికముగా ఫలించినటువంటి అవే ప్రియబిడ్డ దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు. మనకు కావాల్సిన ఇంకేంటి ఫలించడం అంటే? కొంచెం అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యవంతుడు అవ్వాలి, కొంచెం ఆర్థికంగా ఉన్నవాడు కొంచెం రోజు రోజుకి అభివృద్ధి చెందాలి, లేదా బిడ్డల చదువుల్లో దేవుడు తోడుగా. మనకు కావాల్సిన ఇవే మన ప్రతి కుటుంబంలో కూడా. ఇంతకంటే గొప్పగా మనం ఏం అడగం. ఒకేసారి నేను 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే అవుద్దా? అవదు. మనకు కావాల్సింది ఏంటి? మంచి ఆరోగ్యం, 4 రూపాయలు ఆర్థికంగా ఎదగటం, మన బిడ్డలు చదువుకుంటే చాలు. అవన్నీ కూడా అధికంగా ఫలించడం అంటే, ఈ ఆశీర్వాదాలు, దీవెనలు రావాలి అంటే ఆయనతో మనం ఉండాలి. ఇక వేరే మార్గం లేదు. ఎప్పుడో ఆయన మన భారాలన్నింటినీ కూడా ఆయన మన మీద వేసుకుంటాడు అంటే అదే ఇందాక మనం విన్నాం, ఆయన చెంతకు రావటం ద్వారా. కాబట్టి ఇక్కడ ఆ ప్రభుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆ ప్రభుని యొక్క ప్రేమ ఎంతో చక్కగా మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ, దీవిస్తూ ప్రియ బిడ్డలారా పండుగ చేసుకునేటటువంటి ప్రేమలాగా ఉంటుంది దేవుని యొక్క ప్రేమ. అది ఎక్కడ చూస్తాము అంటే, లూకా శుభవార్తలో 15వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం తప్పిపోయిన కుమారుడు కథలు. చాలా చక్కని మాటలను మనం వింటూ ఉంటాం ప్రియుడు. చాలాసార్లు వినే ఉంటాం. చాలా మంది దీని మీద గొప్ప ప్రసంగాలు కూడా చెప్పే ఉంటారు. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో చూడండి, ఆ ప్రభుని యొక్క ప్రేమ ఎంతగా పండుగ చేసుకునేటటువంటి ప్రేమ అంటే, అక్కడ మనం చూసినట్లయితే అక్కడ 5 మాటలు ఉంటాయి ప్రియబిడ్డల. 15వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, ఆయన వాడు లేచి కానీ మనసు కరిగి పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియబిడ్డలారా, ఇక్కడ తండ్రి చూడగానే ఆ తండ్రి యొక్క ప్రేమను తన కుమారుడి మీద ఎలా చూపుతున్నాడంటే, మొట్టమొదట వాడు దూరముగా ఉండగానే వాడు చూసి ఏం చేసింది? ముందు తండ్రి మనస్సు కరిగింది. ఈ రోజున ఇక్కడ మనందరినీ చూసినప్పుడు ఆ శిల్వనాథుడు తన యొక్క మనస్సు కరిగి, అయ్యో నా బిడ్డ నా చెంతకు వచ్చాడు. అక్కడ చేసిన తప్పిదాలు కానీ వాడు చేసినటువంటి వాడు అన్న మాటలు ఏమీ గుర్తులేవు ప్రియబిడ్డ. తండ్రికి ఏంటి? పరిగెత్తుకుని వెళ్ళి ఆయన చూడగానే ముందు ఆయనకి ఏమైంది? మనస్సు కరిగిపోయింది. ఈ రోజు ఇంతమందిగా మనం ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా ఆ శిల్వనాథుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ శిల్వనాథుడు మనల్ని చూసినప్పుడు ఆయన ప్రేమది మనల్ని చూసి ఆయన మనస్సు కరిగిపోతుంది. ఇక రెండవదిగా ప్రియబిడ్డలారా, అక్కడ ఏం చేశాడు? వెంటనే పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే 1 అడుగు ముందుకు వేస్తామో దేవుడు 2 అడుగులు ముందుకు వేసి మనం దీవిస్తారు. ఇది వాస్తవం. ఇక మూడవదిగా చూడండి, కౌగిలించుకుంటూ ఉన్నాడు, తరువాత ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని యొక్క ప్రేమ, పండుగ చేసుకునే ప్రేమ. తర్వాత మనకంతా తెలుసు, ఒక కోడెదూడను కోయించడం, బంగారు ఉంగరం, మేలిన వస్త్రాలు కట్టిపెట్టడం, ఇవన్నీ కూడా ప్రియబిడ్డలారా ఆ పండుగకు సూచనగా. మనం కూడా ఏ పండుగ వచ్చినా కూడా కొత్త బట్టలు కట్టుకుంటాం, ఉన్న వాటిని అన్ని మంచిగా చేసుకుంటాం. కానీ దానికంటే ముందు ఆ ప్రభువుని యొక్క ప్రేమ చూడండి, తన తండ్రి యొక్క ప్రేమ తన కుమారుడి మీద ఎలా చూపిస్తూ ఉన్నారు. అదే మనము కూడా ఆ ప్రభుని యొక్క ప్రేమను మనం పొందాలి అంటే, ఆ ప్రభుని యొక్క ప్రేమను మనం ఒక పండుగగా చేసుకోవాలి అంటే, ఆ ప్రభుని యొక్క మనసు కలిగి మన కోసం కూడా పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి అంటే, ఆ ప్రభు ప్రియబిడ్డలారా ముందు మనం ఆయన చెంతకు రావాలి అంటే మనం ఏం చేయాలి? అక్కడే ఒక మాట ఉంది చూడండి, 20వ వచనంలో మొట్టమొదటి వాడు, తర్వాత ఏముంది? లేచి లేవటం. అది ముఖ్యం ప్రియబిడ్డలారా. ఇక్కడ 2 అక్షరాలే, కానీ ఇక్కడ చాలా చోట్ల వింటాం మనం. ఆ సుంకపు మెట్లు కూడా కూర్చున్నటువంటి మత్తయ్య కూడా, మత్తయ్య ప్రభు నన్ను అనుసరింపమంటే వాడు పైకి లేస్తూ ఉన్నాడు. అక్కడ బాలికలు తల్లితాకు అది బాలిక లెమ్ము అంటే ఆ బాలిక లేచింది ప్రియబిడ్డలారా. ఇక్కడ లేవటం అంటే ఏదో మీరు ఇక్కడ నుంచున్నటువంటి వారు పైకి లేవటం కాదు. పాపపు స్థితి నుంచి, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితి నుంచి మనం ముందు పైకి లేవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దేవుని యొక్క ప్రేమను మనం పొందుతాం. అక్కడ ఉన్నటువంటి ఆ 2 అక్షరాలు లేవటం, లేచి అనేది మనం ఏముంది అనుకుంటాం. కానీ చాలా లోతుగా ఆలోచిస్తే ప్రియబిడ్డలారా, లేవటం అంటే
ఏదో ఈ లోకపు స్థితి నుంచి కాదు, పాపపు స్థితి నుంచి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాల నుంచి ముందు మనం లేవాలి. నీలో ఆ తలపు వచ్చి నీలో ఆ యొక్క ఆ పశ్చాత్తాపం అనేది నీలో కలిగి ముందు ఆయన దగ్గరికి రావడానికి సిద్ధపడినప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తాడు. చూడండి, అప్పటి వరకు తప్పిపోయిన కుమారుడు కథలో మనం వింటాం. వాడు ఎన్నో ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎంజాయ్ చేశాడు, సరదాగా గడిపేశాడు, డబ్బులన్నీ అయిపోయి ఎన్నో బాధలు పడిన తర్వాత తన తప్పును తాను తెలుసుకుని వాడు ఏం చేస్తున్నాడు, వాడు లేస్తూ ఉన్నాడు, ఇక నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే నూతన జీవితం. ఈ శ్రమల దినాలలో ప్రియులారా ప్రత్యేకంగా అనుగ్రహాలు పొందాలి అంటే, ఆ శిలువనాథుని దగ్గర ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందాలి అంటే మనం ఈ స్థితి నుంచి, ఈ పాపపు స్థితి నుంచి, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన జీవితం నుంచి మనం పైకి లేవాలి. అది ఏ రోజైనా కూడా, ఆ మారు మనసు అనొచ్చు, పశ్చాత్తాపం అనొచ్చు, హృదయ పరివర్తన ఏదైనా కూడా ప్రియులారా అది ముందు మనలో రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని నేను ఇందాక కూడా అనేది, మనకి ఎంతమంది ఉన్నా కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితం, వ్యక్తిగతమైనటువంటిది ప్రియులారా. నా హృదయానికి బాగు చేసుకోవడం లేదు, నా జీవితాన్ని బాగు చేసుకోవాలంటే నేనే, మా అమ్మ, మా నాన్న, లేకపోతే మా అన్నదమ్ములు, నేను, నా స్నేహితులు, వీళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేసేవాడే. కానీ అది మనకు ఒక సామెత ఉంది, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాను, నీరు తాగిస్తామా? లేదు. ఇక్కడి నుంచి మన ఫాదర్ గారు చెప్పినా, మాస్టర్లు చెప్పినా, లేదా ఎవరైనా చెప్పినా, మన ఉపాధ్యాయులు చెప్పినా, బయట వాడు చెప్పినా, పెద్దలు చెప్పినా, మరి అలా కాదురా ఇలా అని ఎన్ని మంచి మాటలు చెప్పినా చేయవలసింది ఎవరు? మనమే. అది నువ్వైనా నేనైనా కూడా దేవుడు. అది మన మనస్సాక్షి మనకు తెలియాలి, మన అంతరాత్మ మనకు తెలిసినప్పుడే మనం ఎలా ఉన్నాము అనేది. అంటే నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా, నేను ఎలాంటి వాడో నాకు తెలియదా, నువ్వు ఎలాంటి వారు, మన హృదయానికి మనం తెలుసు ప్రియుడిలా. దీంట్లో ఒక అబద్ధం ఆడేది లేదు. ఏమోనండి నాకు తెలియదంటే కాదు, పౌలు గారు చెప్పినట్లుగా వాడు అబద్ధాల కోరి. నేను ఎలా జీవిస్తూ ఉన్నా, ఎలా ఉన్నా అనేది నా మనస్సాక్షికి, నీ మనస్సాక్షికి తెలుసు. కానీ బయటికి మాత్రం అందరూ బాగానే ఉంటాం. అందుకే నేను అందరికీ ఎలా చెప్తానంటే, కోడిగుడ్డు ఉంటుంది చూడండి, అది కుళ్ళిపోయిందో మీరు పాడైపోయిందో ఏదో ఒకటి అంటారు. అది ఎప్పుడు తెలుస్తుంది కుళ్ళిపోయిందో పాడైపోయిందో? పగలగొడితే. పగలగొట్టుకుని అన్ని కోడిగుడ్లు పెడితే అది ఎలా ఉంటుంది? కోడిగుడ్లాగా ఉంటుంది. ఎవడ తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ మనందరం ఉన్నాం, అందరూ బాగానే ఉంటాం. మన హృదయం మనకి వేరేవాడికి తెలుసా? తెలియదు. అది నీ అంతరాత్మకే తెలుసు, అది ఆయన దేవునికి తెలుసు ప్రియబిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి వారమో వ్యక్తిగతంగా మనం తెలుసు కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి. అదే ఇక్కడ ప్రభు చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు జీవించినంత కాలం జీవించినా కూడా వాడు మారు మనసు పొందాలి అనేటటువంటి తలంపుతో వాడు మరణ లేస్తూ ఉన్నాడు. అది కావాలి ఇక్కడ. ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందాలి అంటే, ఆ ప్రభు మనల్ని చూసి ఆయన మనసు కరగాలి అంటే, మనల్ని చూసి ఆయన పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావాలి అంటే, మనం కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలి అంటే ముందు మనం లేవాలి. అంటే ఈ లోకపు స్థితి నుంచి, మరి ముఖ్యంగా ఈ పాపపు స్థితి నుంచి, లేదా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని గురించి స్థితి నుంచి మనం బయటికి రావాలి. అది ఎవరు అంటే ఎవరూ చెప్తే కాదు, వ్యక్తిగతంగా మనకే రావాలి. ఇప్పుడు తాగుబోతున్నాడు, వాడికి ఏదో మందులు ఇచ్చినో, కడియో వేసావో, లేదా ఏదేదో చేస్తాం. ఎన్ని రోజులు ఉంటాయి? ఆడు నేను మానకూడదు, మానాలి అనేది ఎవరికి రావాలి? వాడు ఉంటేనే మానుతాడు. అదే కాదు, ఏ వ్యసనమైనా కూడా ప్రియమిట ఇక్కడ తాగుబోతుతనమనే కాదు. కాబట్టి అది వ్యక్తిగతంగా ఎప్పుడు వస్తుంది అంటే, అది దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూచినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, గట్టిగా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రభుని యొక్క ప్రేమను మనం రుచి చూడగలిగినప్పుడు, ఆ ప్రభుని యొక్క ప్రేమను మనం అనుభవించగలిగినప్పుడు, ఈ అనుభవించడము, రుచి చూడటం అనేది ఎలా జరుగుతుంది అంటే, అది వాక్యం చదవడం ద్వారా కావచ్చు, వాక్యం వినడం ద్వారా కావచ్చు, నువ్వు ప్రార్థన చేయడం ద్వారా కావచ్చు, దీక్ష తీసుకోవాలి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా ఏ విధంగా పట్టుకుంటాడో, ముట్టుకుంటాడో, ఏ విధంగా మనం దేవుని చెంత నడిపిస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, మన ప్రయత్నం మనం చేయాలి. మనం చేయవలసింది చేసి దేవుని అడగటంలో అది మనం విజయాన్ని అక్కడ సాధిస్తాం. నీవేమీ చేయకుండా, అదే అంటాం చూడండి, మనం ఏదో చేయకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ దేవుడు నాకు అది చేయాలి, ఇది చేయాలని కుదరదు. దేవుడు పిచ్చోడేం కాదు ప్రియుడిలా, నీకంటే నాకంటే చాలా తెలియగలవు. అదే నేను మళ్ళీ చాలా మంది చెప్తూ ఉంటా, ప్రభు మీరు ఒకసారి ఆలోచిస్తే కొంచెం లోతుగా, ఎందుకు ఆయన చాలా తెలివిగా 30 60 100 అన్నాడు. మనందరం దేవుని బిడ్డలు, జ్ఞానస్నానం పొందాం, సప్రసాదం తీసుకుంటాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. మరి అందరికి దీవెన ఒకరాగా అక్కడ నీకు 30%, నీకు 60%, నీకు 100% ఎందుకు అన్నాడు? ఆయన పిచ్చోడా?
నీకు 30% రావాలి అంటే నువ్వు జీవించే విధానాన్ని బట్టి 30 నీకు. నువ్వు జీవించే విధానాన్ని బట్టి నీకు 60. ఒకవేళ పరిపూర్తిగా జీవిస్తే 100% ఇస్తాడు. అందుకే 30 దంతులుగా 60 దంతులుగా 100 చాలా తెలియగలవాడు ప్రియబిడ్డ. అందుకే ఈ రోజున ఆ ప్రభుని యొక్క ప్రేమను మనం పొందాలి అంటే, ఆ 100% పొందాలి అంటే అది మనలో ముందు మనం. ఇక్కడ ఇలాంటి కూటాలు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మీకు జరగట్లేదా? దగ్గర ఒక 30-20 సంవత్సరాల నుంచి మీరు అన్ని గ్రామాలకు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇది జరిగేది. ఎంతో మంది ఫాదర్లు మారారు, మాస్టర్లు మారుతున్నారు, జనాలు మారుతాం, దేశోడు మారచ్చు, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఆ పరివర్తన, ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందటం అనేది వ్యక్తిగతమే. అది నీకైనా నాకైనా కూడా ప్రియబిడ్డ. కాబట్టి ఈ రోజున మనం అది ప్రియబిడ్డ, ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా ఆయన చెంతను మనం పండగ చేసుకోవాలి అంటే ముందు మనం. అందుకే సరదాగా అంటూ ఉంటారు చూడండి, ఒక సామెత ఉంటుంది, కడుపులో కత్తులు పెట్టిందంటే నోట్లో పంచదార పెట్టుకుని మాట్లాడతారు. అంటే వినటానికి సరదాగా ఉంటుంది ఈ మాటలు, కానీ చాలా లోతైన భావం. పైకి మాత్రమేమో అమ్మది వచ్చినప్పుడు అమ్మో మీరేంటండి, లేదా ఫాదర్ గారు వచ్చినా అమ్మో ఫాదర్ గారు సూపర్ అండి, మీకేంటండి పాటలు బాగుపడతారు, ప్రసంగాలు వెళ్ళిపోయిన ఈయన అనొచ్చు. అంటే ఫాదర్ అనే కాదు, మాస్టర్ అనే కాదు, మన ఇంటి పక్కన ఆయన. అలాంటి ధోరణి అవసరం లేదు. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలుగా హృదయపూర్వకంగా ప్రభునితో మనం ఉన్నప్పుడు ఈ బిడ్డ దీవించబడుతూ ఉంటాం, ఆశీర్వదించబడుతూ ఉంటాం. అందుకే మనం ఏం చేయాలి అంటే, ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందాలి అంటే ఆయనతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలు 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయం. దేవుని కృపావరములు అన్యులారా గతమున దేవునకు విధేయులు కాకుండాను 11వ అధ్యాయం 29వ వచనం. ఏలైనా దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి అన్యులారా గతమున మీరు దేవునకు విధేయులు కాకుంటే యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియబిడ్డ, అక్కడ అంటూ ఉన్నారు, ఏలైనా దేవుడు ఎన్నుకొని దీవించు వారిని నీ గురించి ఆయన మనస్సు మార్చుకున్నాడు. అదే ప్రియబిడ్డ, ఆయన ఎన్నిక. ఒక్కసారి ఆయన మనల్ని ఎన్నుకున్నారు ప్రియబిడ్డ, జ్ఞానస్నానం ద్వారా ఆయన బిడ్డలుగా చేసుకున్నటువంటి ఆయనతో మనం ఒడంబడిక చేసుకోవాలి ప్రియబిడ్డ. ఆయన మనస్సు మార్చుకోడు. ఒకవేళ మనం దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. మానవులుగా మాట తప్పడు ప్రియబిడ్డ. అందుకే అక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు, ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందిదిరి, అట్లే మీరు పొందిన కనికరమును బట్టి దేవుడు తన కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు అవిధేయులైరి. ప్రైజ్ ద లార్డ్. అది ప్రియబిడ్డ, దేవుని యొక్క ప్రేమ ఒక ఒడంబడిక లాంటి, ఒక కాంట్రాక్ట్ లాంటి. ఓకే, మనం అంటే 4 రూపాయలు ఎవడన్నా వేరే కూడా ఇస్తున్నాడు అంటే మనం బయటకు వెళ్ళిపోతాం, మాట తప్పుతాం ప్రియబిడ్డ. కానీ ఆయన ఒక్కసారి తన బిడ్డగా ఎన్నుకొని మనం దీవించాలనుకుంటే ఎంత కష్టమైంది. అదే నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం కష్టపడాల్సినంత అవసరం ఉందా? కానీ తన తండ్రి దేవునికి మాట ఇచ్చిందా? ఫాదర్ గారు చెప్పారు, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించేటప్పుడు ఆ తండ్రి దేవునికి మాట ఇచ్చాడు. కాబట్టి ప్రియబిడ్డారా, ఈ లోకం ఎంత కష్టమైనా, బాధైనా, శ్రమలైనా, ఎరుకులైనా, ఇబ్బందులైనా, రక్తాన్ని చిందించాలన్నా, ముడకిరీటం పెట్టుకోవాలన్నా కూడా, ముఖం మీద ముందు వేయించుకోవాలన్నా కూడా అన్నిటినీ కూడా భరించారు, సహించారు. ఎందుకు అంటే మనల్ని రక్షించడానికి. అదే దేవుని యొక్క ప్రేమ. ఓకే, మానవులుగా మనం అంత సహనం చేయలేం, మనం అంత త్యాగం చేయలేము. కానీ ఆయన మనల్ని గురించి మనం ఆయనను ఒక ఒప్పందాన్ని చేసుకున్నప్పుడు మాటకు కట్టుబడి ఉంటారు. అదే ఒడంబడిక ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. అయితే ప్రభుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే ఒక తల్లిలాగా ఉంటుంది. హోషియా గ్రంథంలో మనం చూస్తే మనందరికి తెలిసిన వాక్యమే ప్రియబిడ్డారా, 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే హోషియా ప్రవక్త ఆ దేవుని యొక్క ప్రేమని గురించి చాలా చక్కగా సెలవిస్తూ ఉన్నారు. హోషియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకుంటేని, వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనించుకుంటేని,
క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించి తిని. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా మనందరికీ తెలిసిన తల్లులందరికీ తెలుసు ప్రియబిడ్డ, చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే లేదా కొన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాలిచ్చేటప్పుడు చూడండి, మీరు గమనించే ఉంటారో లేదు, అంతగా మనం ఆలోచించాం. ఆ పాలిచ్చేటప్పుడు పిల్లవాడిని కానీ పిల్లని కానీ మన తల్లే ఉంటుంది కానీ పిల్లలు ఉంచుతారా? ఎవడో ఉంచు. ఎంత కష్టమైన వెనకాల వెన్ను నొప్పి వచ్చిన ఆపరేషన్ చేయించుకున్నా. ఎందుకు? ఆ ప్రేమ అలాంటిది. ఆ చిన్న పిల్లవాడు కష్టపడతాడని, లేకపోతే వాడికి అమ్మో ఎక్కడ నొప్పి తగులుద్దు అని తల్లి కష్టపడదు. ఆ పాలిచ్చేటప్పుడు ప్రియుల ఆమె వంగి ఆ పిల్లవాడికి పిల్లకి కానీ పాలిస్తూ అక్కడ ఏ కష్టము కూడా బిడ్డకు రాలేదు. అలాగే దేవుని ప్రేమ కూడా హోషేయ ప్రవక్త ఆ ప్రభుని యొక్క ప్రేమని తల్లితో పోలుస్తూ అంటూ ఉన్నారు, గాఢమైన ప్రేమానురాగములతో వేరిని వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, పైకెత్తి ముద్దు వానించుకొంటిని, క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆయన ప్రేమ అంత తల్లి ప్రేమ లాంటి. మన కష్టం రాని మనం ఆయన చెంతకు రావటం అంతే. అన్ని ఆయనే భరిస్తాడు ప్రియుడు. ఒక తల్లి తన బిడ్డ కోసం ఏ విధంగా భరిస్తుందో అంతకంటే గొప్పగా. అందుకే అక్కడ అంటున్నారు అన్నమాట, గాఢమైన ప్రేమానురాగాలు. ప్రైజ్ ద లార్డ్. అంత గాఢముగా మనం ప్రేమించలేం. ఒక్కోసారి మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం కొడతాం, తిడతాం, లేకపోతే పోరా బాబు అంటాం. కానీ ఆయన మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత ద్రోహులమైనా ప్రభువా అయ్యా మన్నించు. చూడండి, మన మోషే ప్రవక్తని 40 సంవత్సరాల ఎడారిలో ప్రయాణించేటప్పుడు అంటే వాడు ఇష్టమైతే వాడు దేవుని దగ్గర కొంచెం, లేకపోతే వెళ్ళిపోయేవాడు. అయినా మళ్ళీ అయ్యా తప్పు చేసేవయ్యా మమ్మల్ని మన్నించంటే మళ్ళీ మన్నించడం వాళ్ళ ముందుకు సాగించడం. అది మన వల్ల మనమైతే 1 సారి 2 సార్లు 3 సార్లు పోరా బాబుని ఎవడారాడు. అది మానవులుగా ప్రియబిడ్డలారా మనం. కానీ ఆయన ప్రేమ అలాంటిది. అందుకే ఆ ప్రభుని యొక్క ప్రేమను మనం పొందాలి అంటే మనం ముందుకు రావాలి. తర్వాత ప్రియబిడ్డలారా, ప్రభుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే మనం చూసుకుంటే మనందరికీ కూడా ఆనందముతో నిండినటువంటి ప్రేమ లాంటిదండి. యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. 62వ అధ్యాయము 5వ వచనంలో యెషయా ప్రవక్త అంటూ ఉన్నారు, వరుడు కన్యను పరిణయవాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనందరికీ తెలిసిందే ప్రియబిడ్డలారా, ఇది కొత్తేమి కాదు. అదే కొంతమంది అంటారు చూడండి, మొట్టమొదటిలో బెల్లం అంటే చాలా ఎలా ఉంటుంది, బెల్లం లాగా ఉంటుంది. తర్వాత అల్లం అవుతుంది, తర్వాత సొంటి కూడా వచ్చింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియబిడ్డలారా మొట్టమొదటి చాలా ప్రేమగా ఉంటారు. తర్వాత అలవాటు కొంచెం ఘాటుగా ఉంటుంది. సొంట అంటే ఇంకా అసలు చెప్పలేదు. అలా కాకుండా ప్రియబిడ్డలారా అక్కడ ప్రభు అంటూ ఉన్నారు చూడండి, ఏమిటి అంటే ఆయన యొక్క బిడ్డలుగా జీవించేటటువంటి మనందరూ కూడా ఎలా ఉండాలి అంటే ఆ ప్రభుని యొక్క ఆనందమైనటువంటి ప్రేమ. ముందు మనం ఆనందంతో సంతోషంతో ఆయన చెంతకు రావాలి, ఆయన మనం మొరపెట్టుకోవాలి ప్రియబిడ్డలారా. అదే కీర్తన గ్రంథంలో మనం చూస్తే చాలా చక్కగా మనం వింటూ ఉంటాం. ఆ కీర్తనాకారుడు చాలా గొప్పగా మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నారు ప్రియబిడ్డలారా. కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 31వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ మనం వింటూ ఉన్నాం. చూడండి, 32వ కీర్తన 1వ వచనంలో మనం చదువుదాం. ప్రభువు ఎవరిని మన్నించును ఆ నరుడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అది ప్రియబిడ్డలారా, మనం ఎప్పుడు ధన్యులమవుతాం, ఎప్పుడు ప్రభుని యొక్క ప్రేమను పొందుతాం, ఎప్పుడు మనందరం కూడా ప్రభుని యొక్క ఆత్మచేత నింపబడతాం అంటే ఆయన చెంతకు వచ్చినప్పుడే, ఆయన మనం అంటి పెట్టుకుని ఉన్నప్పుడే. అదే ఆ కలువరి శిలువనాథుని యొక్క ప్రేమ. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ ప్రభుని బిడ్డలుగా మనం ఎలా జీవించాలి అంటే అక్కడే 31వ కీర్తన 19వ వచనంలో అంటూ ఉన్నారు చూడండి, ప్రభు నీ పట్ల భయభక్తులు చూపు వారికి ప్రశస్త వాక్యములు. కబీర్ మహారాజు మనలాగానే ఇట్లా దివ్య మనస్సు ముందట కూర్చొని ప్రియబిడ్డలారా తన అనుభవాన్ని అంతటిది కూడా రాసేటటువంటి 150 కీర్తనలు అంటూ ఉన్నారు చూడండి. అయ్యా నీ చెంతకు వచ్చి అక్కడ అంటూ ఉన్నారు చూడండి,
నీ పట్ల భయభక్తులు చూపి ప్రశస్త భాగ్యములు అంటే దీవెనలు ఆశీర్వాదం, అదే ప్రేమ. ఆయన చెంతకు వచ్చి అదే ఈ రోజున మనం చేసింది. అందుకే ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు ప్రియబిడ్డలారా చాలా సంతృప్తితో, ప్రేమానురాగ, ఆనందంతో, సంతోషంతో మనం ముందుకు సాగాలి, వెళ్ళాలి. అయితే దానికి మనం ఏం చేయాలి అంటే ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా ప్రియబిడ్డలారా అక్కడ శిలువనాథుని చెంతన మనందరూ కూడా ఏం చేయాలి అంటే ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా ప్రియబిడ్డలారా ముందు మనందరూ కూడా మన తప్పిదాలను మన్నించమని ఆ దేవుణ్ణి అడుగుతూ, కోరుకుంటూ, మొరపెట్టుకున్నప్పుడే మనం చక్కగా దీవించబడతాం ప్రియబిడ్డలారా. అందుకే యెషయా గ్రంథంలో అక్కడ చూస్తూ ఉన్నారు ప్రియబిడ్డలారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. కానీ మన తప్పిదముల కొరకు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే మన రేపు గుడ్ ఫ్రైడే రోజున ధ్యానించేది ప్రియమిత్రులారా. అయితే మన తప్పిదముల కొరకు అదే ఈ రోజున ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందాలి అంటే వ్యక్తిగతముగా మనం అన్ని విడనాడి దేవుని అంటి పెట్టుకుని ఉండాలి. ఆయన ఈ లోకానికి వచ్చారు మన తప్పిదాల కోసం, మన యొక్క కష్టాలు, బాధలన్నీ తీర్చడానికి కోసం ప్రియబిడ. ఆయన శిలువ మీద వేలాడటానికి సిద్ధపడి ఉన్నాడు ప్రియబిడ, మరణించడానికి కూడా. కానీ ఆయన మన కోసమై వచ్చినప్పుడు మనం ఆయన చెంతకు రావడానికి ఏముంది? కాబట్టి వ్యక్తిగతముగా నీవు నేను మనందరం కూడా అది ధ్యానించాలి. కాబట్టి ఈ రోజున ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా ప్రియబిడ్డలారా, అందుకే శిలువ చెంతని మనందరికీ కూడా ఆ ప్రశాంతత, ఆ శిలువనాథుని దగ్గరే మనందరము కూడా ఆ దేవుని మన కోసమే మరణించారు, మనల్ని దీవిస్తారు అనేటటువంటి సత్యముతో ఆయన చెంతనే ఆ ప్రేమను మనం పొందగలమనేది తెలుసుకోవాలి. దానికి మనం అదే ఇందాకనే మన తప్పిదాలను పక్కన పెట్టి మన విడనాడి వ్యక్తిగతముగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అదే రక్షణలో మనందరము కూడా భాగస్థులం అవుతాం ప్రియబిడ్డలారా. కాబట్టి ఒక రోజు నాకు ప్రియబిడ్డలారా, ఒక రోజు కాదు కొన్ని రోజులు బట్టి ఒక గ్రామంలో ఒక ఆమె రోజు మదన పడుతూ అందరినీ కూడా తిడుతూ ఉందండి. ఎందుకంటే ఆమె మనసులో ఎన్నో ఉన్నాయి, ఏదో కోరికలు ఉన్నాయి. అయితే అందరూ కూడా ఏంటి ఏమైంది ఎట్లాగే తిడుతూ ఉంది, అందరినీ కూడా మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉందని ఒక రోజున ఫాదర్ గారికి చెప్పినప్పుడు ఇలాగే ఆ ఫాదర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆమె ఎవరికి చెప్పుకోలేకపోతూ ఉంది ఆమె బాధలు కానీ కష్టాలు కానీ. వాటిని వేరే రూపంలో అందరి మీద కూడా అందరిని తిడతాం, దూషించటం, అందరినీ కూడా లేనిపోతే మాట్లాడుతూ ఉంటే అందరూ బాధపడుతూ ఉన్నారు. ఒక రోజున ఇలాగే మనందరము కూడా శిలువ మార్గాలు చేసే విధముగా ఆ శిలువ చెంతకు వచ్చి తీక్షణముగా దేవుని ప్రభుని చూసిందంట ప్రియబిడ్డ. అప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఆ వేదన, ఆ బాధలు, ఆ కష్టాలన్నీ కూడా ఆమె చేసినటువంటి తప్పి మనసులో ఉన్నవన్నిటినీ కూడా ఆ శిలువ చెంతన ఆయనే మన కోసం ఇన్ని కష్టాలు, బాధలు పడి మన కోసం ఇంత మరణించినప్పుడు నాకుండే ఇవన్నీ కూడా ఏ పాటివని వాటన్నిటినీ కూడా దేవుని ముందర ప్రియబిడ్డ మనం ఈ దివిష ప్రసాద ఆరాధనలో చూస్తాం. అన్నీ కూడా దేవుని ముందర ఉంచి మొరపెట్టుకుంటాం. ఆ విధముగా చేసేసరికి చాలా ప్రశాంతమైన బిడ్డగా తయారైంది. మరుసటి రోజు నుంచి ఆమెలో మంచి మార్పు, అంటే ఉన్నటువంటివన్నిటినీ కూడా దేవుని ముందు పెట్టేసింది ప్రియబిడ్డ. ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ద్వారా శిలువనాథుని అప్పటి వరకు చూడలేదంటే చాలాసార్లు చూసినా కూడా ఆ రోజున చాలా తీక్షణముగా, చాలా దగ్గరగా, చాలా ప్రేమతో దేవుని దగ్గరికి హృదయపూర్వకంగా చూడగలిగింది. కాబట్టి అన్నిటినీ దేవునికి సమర్పించుకుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే మనం ఈ రోజున ఆ శిలువ చెంతకు వచ్చి మనందరినీ కూడా ప్రభుకు సమర్పించుదాం. ఈ ఆరాధన మనస్ఫూర్తిగా చాలా మనసులో ఉన్నటువంటి భారాన్నంతటినీ కూడా తొలగించుకుని ఆ దేవుని బిడ్డలుగా ముందుకు సాగుదాం. అదే ప్రియబిడ్డలు, అందుకే అక్కడ యెషయా మనం ఇప్పుడు విన్నటువంటి ఆ కథలో విన్నటువంటి విధముగా అక్కడ లూకా శుభవార్తలు అంటూ ఉన్నారు. చూడండి, మనందరికీ తెలిసినటువంటి మాటే ప్రియబిడ్డలారా. ఏమని 11వ అధ్యాయంలో మనం వింటూ ఉంటాం. భారము చే అలసి 29వ వచనం అనుకుంటా, ఒకసారి చదువుదాం. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ రోజు అదే చేయవలసింది. ఏమైనా ఉన్నట్లయితే ప్రియబిడ్డలారా మన మనసులో చెప్పుకోలేనటువంటి ఆ ప్రభుని యొక్క ప్రేమ పొందాలి.
ఎవరికి కూడా పంచుకోలేనటువంటి ఆ బాధలైనా, కష్టాలైనా, వేదనలైనా, శోధనలైనా, అనారోగ్యాలైనా, ఇరుకులైన, ఇబ్బందులు ఏదైనా కావచ్చు ప్రియబిడ్డ, వాటిని ఆయనకు ముందు చెప్పుకుందాం. ఆ ప్రభు అంటున్నారు, నా చెంతకు రండి. ఇంకొకటి ఏంటి, మన ఏంట అందరికీ గుర్తుండే విధంగా యోహాను 14:14 చాలా మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేం మాట? నా పేరిట ఏమి అడిగినా నేను మీకు దయచేస్తాను. అందరూ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 14:14. అదే ప్రియుడు, ఈ రోజున ఆయన చెంతకు వచ్చాం, ఆ శిల్వనాథుని దగ్గరకు వచ్చాం. ఆయనకు మొరపెట్టుకోవాలి అంటే ఇదే మనం చేయవలసింది. ఇక్కడ ఒక కుటుంబంగా కావచ్చు, ఒక వ్యక్తిగతంగా కావచ్చు, ఎవరైనా కూడా ప్రియబిడ్డలారా, అదే మనం చేయవలసింది. కాబట్టి ఈ రోజున ఆ ప్రభుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రభు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని ఒక్కసారి ధ్యానించాలి. అదే లోకా శుభవార్తలోని 9వ అధ్యాయంలో 23వ వచనంలో అంటూ ఉన్నారు చూడండి. 9వ అధ్యాయము 23వ వచనం. మరియు వారందరితో నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. అది ప్రియుల, ఈ 40 రోజులే కాదు, ఈ ఉపవాసాలు, ప్రార్థనలు చేసి ఎల్లప్పుడూ కూడా ఆయన చూడండి ఈ లోకానికి వచ్చి మన కోసమై ప్రియబిడ్డలారా ఆయన అన్నిటినీ కూడా త్యజించుకున్నాడు. ఆ రోజున గాబ్రియల్ గురించి చెప్పినప్పుడు, అమ్మ నీ కుమారుడు మహనీయుడు, మహోన్నతుడు, దైవ కుమారుడు అవుతాడు అన్నప్పుడు ఎంతో సంబరపడ్డారు, ఆనందపడ్డారు. కానీ ఆయనే మరలా శిలువ మీద వేలాడుతూ ఆయన ఆమె కళ్ళ ముందే బాధపడుతూ ఉన్నప్పుడు కూడా, కానీ ప్రభువు మాత్రం ఇక్కడ అన్నిటినీ సమపాడంలో స్వీకరించాడు. అందుకే అంటూ ఉన్నారు చూడండి, ఎవరైతే నన్ను అనుసరించాలి అనుకుంటున్నారో వారు ముందు తనను తాను త్యజించుకోవాలి. అదే ఇక్కడ వ్యక్తిగతం. నేను మరలా చెప్పేది అదే, మనకు అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, మన బంధువులు, మిత్రులు, నీకు చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, లేకపోతే ఎంతో మంది ఉండవచ్చు ప్రియుల. ఒక అవసరమైతే ఒకేసారి 10 లక్షలు అప్పించేవాడు అయినా ఉండొచ్చు. కానీ ఈ డబ్బులు ఉండటం వలన, లేదా పేరు ప్రఖ్యాతులు ఉండటం వలన, జనాలు ఉండటం వలన ఆడెవడో మనం రక్షించలేడు. వ్యక్తిగతముగా ఆయన్ని మనం అనుసరించాలి అంటే మనల్ని మనం త్యజించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే అనేది, ఇది ప్రభుని యొక్క ప్రేమను పొందాలంటే ఇది వ్యక్తిగతమైన ఒడంబడి. ఒక భర్త భార్యకు, భార్య భర్తకు ఏ విధంగా ప్రేమానురాగాలతో ఉంటారో అదే విధముగా ప్రియుల దేవునికి మనకు ఉన్నటువంటిది ఇక్కడ మన ఒడంబడిక, మన వ్యక్తిగత అనుభవం. దానిని బట్టి మనం రక్షించబడతాం, ఆ ప్రేమలో నింపబడతాం, ప్రేమలో మనందరం కూడా దీవించబడగలుగుతాం. అలా లేకపోతే ప్రియబిడ్డలారా, ఎవరో చెప్పినట్లు, ఎవరో చేసినట్లు ఉంటే అది ఎంతో కాలం ఉండదు. అదే నేను చాలా సార్లు మనం అందరికి తెలిసింది, అమ్మ ఈ గుడి బాగాలేదంటే ఆ గుడి కాడికి వెళ్తే చాలా బాగుంటుంది అంట. 4 వారాలు వెళ్తావు, నీ ఛార్జీలు దండగా, నీ కాళ్ళ నొప్పులు దండగా, 5వ వారం నువ్వు తృప్తి కూడా మళ్ళా మామూలు వెనక్కి వచ్చేస్తావు. లేక ఇక్కడ కాదు ఇంకో చోట అంటావు, ఇంకో చోటకి వెళ్తావు, ఇంకో చోటకి వెళ్తావు, ఇంకో చోటకి ఆఖరికి ఏమీ ఉండదు. కానీ అది ఎక్కడ సంతృప్తి అంటే అది వ్యక్తిగతం. ఎవరో చెప్పినప్పుడు మనం పరిగెత్తడం కాదు, ఎవరో చేసినప్పుడు మనం చేయడం కాదు ప్రియుల. అదే మనకు సామెత, తోటోడు తొడగొస్తుంటే మనం మెడగొస్తు అవసరం లేదు. అది నీకు నాకు ఉన్నట్టు దేవునికి మనకి ఆ వ్యక్తిగతమైన బంధం ఉండాలి, ఆ వ్యక్తిగతమైన అనుభూతి ఉండాలి ప్రియుల. ఆ అనుభవం అనేది, అనుభూతి అనేది నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థన ద్వారా, నువ్వు జీవించే విధానం ద్వారా, నీ నడవడిక ద్వారా పెంచుకుంటావో అదే ప్రభు చేసింది ఈ లోకానికి. తన తండ్రి మాట విన్నాడు, ఈ లోకానికి వచ్చాడు, మనందరినీ కూడా రక్షించడానికి ఆయన పరిపూర్తిగా మాట కంకణం కట్టుకున్నాడు. కాబట్టి ఆ శిలువ మీద మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. అదే మనం నేర్చుకోవాల్సింది ప్రియుడిగా. ఒక క్రైస్తవుడిగా, ఒక కథోలికుడిగా, ప్రభుని వెంబడించేవాడిగా ఇది ఎప్పుడైతే ఆ ప్రభుని యొక్క శిలువనాథుని యొక్క ప్రేమను మనం పొందాలి అంటే ఇది కావాలి. ఇది లేకుండా ఎంతమంది ఎన్ని చెప్పినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, అన్ని చేసినా కూడా నీకు ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి సంతృప్తి అనేది రాదు. ఇది వాస్తవం. ఓకే, ఈ ఫాదర్ గారు వచ్చినాక ఒక 500 మందిని, 1000 మందిని మనం మొదటి శుక్రవారం తీసుకొని వచ్చినా, మనం పాలు పంచుకున్నా, చప్పట్లు కొట్టినా, అన్ని చేసినా తప్పని కాదు. అన్నీ చేస్తూనే నువ్వు వ్యక్తిగతంగా ఆ ప్రభునితో సంబంధం పెట్టుకుని, ఆ ప్రభునితో ఆనందపడి, సంతోషపడి, ఆ ప్రభుని బిడ్డగా జీవించినప్పుడే నువ్వు తృప్తిగా ఉంటావు. లేకపోతే ఎక్కడో చోట వెళితే ప్రియబిడ్డ. అదే ఇప్పుడు మనం అంటూ ఉంటాం చూడండి, నేను ఉదాహరణగా ఒక 10,000 ఇచ్చి నీకు ఖర్చు పెట్టాలంటే ఈజీ ఖర్చు పెడతాం. అదే నువ్వు కష్టపడి చెమటలు వచ్చి ఆ 10,000 ఖర్చు పెట్టాలంటే ఆచి చూసి ఖర్చు పెడతాం.
ఆ తేడా అదే. వృధాగా ఎవడైనా ఫ్రీగా ఇస్తే ఊనే ఖర్చు పెడతాం, దాని విలువ మనకు తెలియదు. అలాగే ఆయన విలువ నీకు తెలియాలి అంటే, లేదా మనకు తెలియాలి అంటే మనం వ్యక్తిగతంగా ఆయనతో బంధం ఏర్పరచుకోవాలి. లేకపోతే ఆయన విలువ మనకు తెలియదు. ఎవరో చెప్తే జరగడం అనేది కాదు. అది ఎంతో కాలం ఉండదు ప్రియుడిల, ఎంతో కాలం ఉండదు. కాబట్టి ఈ రోజున చూడండి, ఆ అద్భుతాలు జరిగినటువంటి వ్యక్తుల్లో కూడా చూడండి, మొట్టమొదట వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీ చూడండి, 12 సంవత్సరాలు ఆమె బాధపడినా కూడా వ్యక్తిగతంగా దేవుని గురించి తెలుసుకున్నప్పుడే ఆమె ముందుకు రాగలిగింది. అంతమంది జనంలో కూడా ప్రభు అంగీని తాకగలిగింది, పరిపూర్తిగా దీవించబడింది. ఆ 39 సంవత్సరాల కోనేటి నీటి వద్ద ఉన్నటువంటి వాడు అప్పటి వరకు దేవుని వినలేదా? విన్నాడు. కానీ ఆ వ్యక్తిగతంగా దేవుని బిడ్డగా ప్రియబిడ్డగా ఆ ప్రభునితో సంభాషిస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క అనుభవాన్ని దేవుని తెలియచేసినప్పుడు దేవుడి చేత దీవించబడుతూ ఉన్నారు. ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి పుట్టి గుడ్డి వాడు చూడండి, అది దేవునికి ఆయనకు ఉన్నది. ఎవడు ఎన్ననుకున్నా నాకు అనవసరం, నాకు దేవునికి అది కావాలి. ఈ 2026 ఈ శ్రమల దినాలలో ప్రియబిడ్డ మనం చేసినటువంటి ఈ ప్రయాణం అంతటిని కూడా ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎన్ని గ్రామాలు తిరిగామో, ఎన్ని చోట్లకి వెళ్ళాము, ఎన్ని ఆరాధన చేసాము, వీటన్నిటిలో కూడా నీకు దేవునికి ఉన్నటువంటి బంధం ఏంటి? అదే ఒక 3 మాటలు అంటారు చూడు, బంధం, అనుబంధం, సంబంధం. ఈ 3 మాటలే ప్రియబిడ్డ, అదే దేవుని యొక్క ప్రేమ. ఆ దేవునితో నీకు ఏంటి? అది ఒక కుటుంబంలో ఒక భర్తగా, ఒక భార్యగా మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి బంధాన్ని బట్టి ఆ కుటుంబం దీవించబడుతుంది. ఎడమొఖం పెడమొఖం ఉంటే ఒక సంసారం వెళుతుందండి అంటే, అలాగే ఆ ప్రభునితో కూడా నీ బంధం, నీ అనుబంధం, నీ సంబంధం ఎలా ఉంది? అదే ఈ రోజున, అదే దైవ ప్రేమ, ఆ శిలువనాథుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనం పొందాలి అంటే ముందు ఆయనతో పటిష్టమైన బంధం. అదే 100% నేను ఫలించబడాలి, 100% నేను, నా కుటుంబం, నా బిడ్డలు దీవించబడాలి అంటే నువ్వు పరిపూర్తిగా ఆయనలో ఏకమవ్వాలి. అదే మా ఇక్కడ దావీదు మహారాజు అనేది, అయ్యా నీ యందు భయభక్తులు కలిగితే ప్రశస్త భాగ్యాలు ఎన్నో దయచేస్తాయి. అవి ఊరినే రావు ప్రియబిడ్డారా. ఆ ప్రశస్త భాగ్యాలు అనేవి, ఆశీర్వాదాలు అనేవి ఊరినే రావు ప్రియబిడ్డారా. కానీ మనందరము కూడా ఆయనతో మొరపెట్టుకున్నప్పుడే, ఆయనతో మనందరము కూడా ప్రార్థించినప్పుడే ప్రియబిడ్డారా, మనందరము కూడా ప్రభు ఆ యొక్క దేవుడు మనం దీవిస్తూ ఉంటారు ప్రియబిడ్డారా. అందుకే అక్కడే చూస్తే మనం వింటూ ఉంటాం చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తనలో దావీదు మహారాజు మరొక మాట అంటూ ఉన్నాడు. 34వ కీర్తన 4వ వచనం చదవండి. నేను ప్రభువుని ఆశ్రయింపగా ఆయన నా మొరవినెను, నా భయములెల్లా తొలగించెను, ఆయన వైపు చూడుడు. చదువు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజు, నేను ఎన్నో చేశా పాపాలు, ఎంతో ఘోరంగా జీవించాను, ఆఖరికి నేను తెలుసుకుని ఆయనను ఆశ్రయింపగా దేవుడు నా మొర వినెను. చాలా చక్కటి మాటలు. ఈరోజు ఇంతమంది వచ్చాం ఆయన చెంతకి, ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాం. మన మొర ఆయన వినాలి అంటే మనం ఆయనకి దగ్గర. అక్కడే చూడండి 33వ కీర్తనలో 18వ వచనంలో చూడండి, ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని ఆదరముతో చూచును. చాలా చక్కటి మాట. 2 వాక్యాలు అక్కడ ఏమంటూ ఉన్నారు చూడండి. ఎవరైతే ఆయనకు భయపడతారు, ఎవరైతే ఆయన కరుణను నమ్ముకొని ఉంటారో వారిని చాలా గొప్పగా దీవిస్తా, ఆదరిస్తాను. ఈ మాట మనకి ఎక్కడ దొరకవు, ఎక్కడ ఉండవు ప్రియమిట్లా. చూడండి, అదే ఈ రోజున ఆయన చెంతకు వచ్చాం. ఆయన ప్రేమను మనం పొందాలి అంటే ఆయన నమ్ముకోవాలి అంటున్నారు దావీదు మహారాజు. ఎందుకంటే ఆయన అనుభవం, ఆయన నీకంటే నాకంటే ఘోరమైన పాపాలు చేశారు. తప్పును తెలుసుకుని ఆయనతో వ్యక్తిగత బంధాన్ని ఏర్పరచుకున్నారు. దివ్య సప్రసాదం నుంచి అదే మళ్ళా ఈ 150 కీర్తనలు రాశారు. చూడండి, ఆయన అనుభవమే అదంతా కూడా అంటూ ఉన్నారు. ఆయన నమ్ముకొని ఆయనకు భయపడే వారికి దేవుడు ఆదరిస్తాడు, దీవిస్తాడు. అదే క్రీస్తుని యొక్క ప్రేమ, శిలువనాథుని యొక్క ప్రేమ. ఈ రాబోయే 3 రోజులు కూడా రేపొద్దున మనం జరుపుకునేటటువంటి పవిత్ర సాంగ్యాలు 3 రోజులు. కాబట్టి ఈ రోజున ఆయన బిడ్డలుగా జీవించేటటువంటి మనం అదే ప్రియబిడ్డ. అలా చేసినప్పుడే మనందరము కూడా దీవించబడుతూ ఉంటాం, ఆశీర్వదించబడుతూ ఉంటాం. అయితే ఈ శిలువ చెంతలో ఉన్నటువంటి మనందరము కూడా ఆ
యొక్క విజయాన్ని సాధించాలి అంటే మన వ్యక్తిగత జీవితంలో ప్రియబిడ్డలారా, నిన్న కూడా మనం అదే మాటలు చదివాం. ఇది మాణిక్రోమల ఆదివారం నాడు పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి 6 వచనాలు మనం చదివాం ప్రియబిడ్డలారా. మొట్టమొదట 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే, ఆయన ఎల్లప్పుడూ స్వభావం కలిగి ఉన్న దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. గ్రహింపవలసిన విషయం ఇది గ్రహింపవలసిన విషయము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆయన ఎప్పుడూ కూడా నేనే గొప్ప అనుకోలేదు. అది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు తగ్గింపు జీవితాన్ని జీవించేవాడే హెచ్చింపబడతాడు. అదే పౌలు గారు అంటూ ఉన్నారు చూడండి, ప్రభుని గురించి మాట్లాడుతూ, ఆయన మహనీయుడు, మహోన్నతుడు, దైవ కుమారుడు, దైవ స్వభావంతో ఉన్న ఆయన మానవుడికి ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. కానీ నీ కోసం నా కోసం ఒక మానవుడిగా వచ్చినటువంటి ఆయన ఎప్పుడూ కూడా నీ స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఆయనలో ఏ సమంత స్వార్థం కూడా లేదు. ఆ శిలువ మీద మరణించేటప్పుడు కూడా తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరిని క్షమించమన్నారే, కానీ ఏనాడు కూడా పగదీర్చుకోవటం కానీ స్వార్థం కానీ లేదు. ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందాలి అంటే అది మనకు కావాలి. మనం ఏదో పొగడ్తల కోసం కానీ గొప్పగా ఉండటానికి కాదు ప్రియబిడ్డలారా. మనం ఎప్పుడూ కూడా తగ్గింపు జీవితం. తర్వాత వచనంలో అంటున్నారు చూడండి, కానీ ఆయన తనను తాను రిక్తులు చేసుకొని సేవక రూపము దాల్చారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే రేపు మనం చూడబోతూ ఉంటాం. కాళ్ళు కడగ ఒక సేవకుడు నడుముకు తుండు గుడ్డ కట్టుకుని ఆయన మన కాళ్ళు కడగడమే కాదు, దాన్ని ముందు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవడమైనా సరే ఎంత కోటీశ్వరుడు వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుంటామా? పట్టుకో. నీకుంటే నువ్వు తినరా, నాకుంటే నేను తింటాను. కానీ ఆయన ఒక మానవుడిగా వచ్చి ఒక సేవకుడిగా మారి, చూడండి ఎవరి కోసం? మనందరి కోసం. కాబట్టి మనం ఆయన చెంతకు రాలేమా? మనం ఆయన బిడ్డగా ఆయనతో ఆ బంధాన్ని ఏర్పరచుకోలేమా? మనం అంటూ ఉంటాం, వీడు నా ప్రాణ స్నేహితుడండి, లేకపోతే వీడు నా మిత్రుడండి, అమ్మో వీడు నా లేకపోతే నేను బతకలేనండి అంటాం. ఈ లోకంలోనే నీకు అంతుంటే ఒక దేవుని విషయంలో చూడండి ఇంకెంత బాగా ఉండాలి. తర్వాత చూడండి అంటూ ఉన్నారు, ఆయన అన్ని విధముల మానవ మాత్రమే ఉండి అంతకంటే వినయము కలవాడే మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే ప్రియబిడ్డలారా, ఈ శిలువ తెచ్చంతన ఈనాడు ప్రార్థించే మనందరము కూడా ఆ శిలువ మనకు ఒక శక్తినిస్తుందని, ఆ శిలువ చెంతనే మనం ఆ ప్రభుని యొక్క ప్రేమను పొందాలని, మన జీవితంలో ఉన్నటువంటి ఆ పేదరికము కానీ వ్యాధులు, బాధలు, కష్టాలన్నీ కూడా మొరపెట్టుకోవడం ద్వారా, అది అక్కడ చూడండి ఆయన అంటూ ఉన్నారు, వినయము కలవాడే శిలువ మరణము వరకు కూడా తన బాధ్యత నెరవేర్చాడు. కుటుంబంలో ఒక భర్తగా, ఒక భార్యగా మన బాధ్యతలు చూడండి ఎంత బాగా నెరవేరుస్తామో, అంతకంటే ఎక్కువగా నీ బాధ్యత ఏంటి అంటే ఆయన దగ్గరికి రావడం, ఆయన మొరపెట్టుకోవడం, ఆయన అంటి పెట్టుకుని ఉండటం. ఇది కొంచెం కష్టమే. ఇక్కడ చెప్పని నుంచి నేను చెప్పడం చాలా తేలిక, ఇంతమంది కూర్చొని మనం వినడం కూడా చాలా తేలిక. కానీ పాటించడం నీకైనా నాకైనా చాలా కష్టం. చాలా అంటే చాలా మాటలు కాదు. చెప్పడం ఏముంది, ఎవరైనా చెప్తాం, వింటాం ఏముంది, ఎవరైనా వింటాం. ఒక గంట సేపు, ఒక అరగంట వింటాం, వెళ్ళిపోతాం, అయిపోతాం. కానీ దీన్ని పాటించాలి అంటే మాటలు కాదు. కానీ ఆయన చేసి చూపించాడు. ఆయన అంతనే కాదు, చేసి చూపించాడు ప్రియుళ్ళ. అందుకే అక్కడ అంటూ మరణము వరకు, శిలువ మరణము వరకు విధేయుడాయి. ఇది మన వల్ల కాదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా మనం మాటల ద్వారా ఏదో ఒకటి చేస్తాం తప్పులు. కానీ ఇక్కడ ఏంటంటే తప్పు చేయడం కాదు, అది కాదు, కానీ చేసిన తప్పును తెలుసుకొని దేవుని దగ్గరకు మరలి రావటం, అది ఆయన అంటి పెట్టుకుని ఉండటం. అప్పుడే ఆ శిల్వనాథుని యొక్క ప్రేమను మనం పొందుతాం. అక్కడ చూడండి, అందువలనే ఆయన అత్యున్నత స్థానమునకు లేవనెత్తబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రభు అన్నది ప్రియుడా, నేను ఇందాక మనం విన్నాం యోహాను శుభవార్తలో 15వ అధ్యాయంలో, ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే నన్ను అంటి పెట్టుకుని ఉంటారో వాడు అధికముగా ఫలించును అంటూ ఉన్నారు చూడండి. అంటే ఇక్కడ ప్రభు కూడా లేదు ప్రియుడా. అందుకే ఆయన అత్యున్నత స్థానానికి లేవనెత్తబడటం మనందరి కోరిక అదే. మనం అధికంగా ఫలించడం, అధికంగా దీవించబడటం, ఆ దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఆయన అంటి పెట్టుకుని ఉండాలి, ఆయన ప్రేమను మనం పొందాలి. అందుకే మనందరం కూడా ఏం చేయాలి అంటే ఆయన నామానికి మోకాళ్ళు వంచి ఆయనకు వినతులు కావాలి.
కదండి. మనం అందుకే ఈ ఆరాధన సమయంలో ఎప్పుడైనా కూడా మోకరిస్తాం. వెంటనే ఇప్పుడు ఎందుకు అంటే ఆయనకు వినయ విధేయతలు చూపడం ద్వారా దీవించబడతాం. కాబట్టి ఈ రోజున ప్రియబిడ్డలారా, ఆ శిలువ చెంతకు వచ్చినటువంటి మనందరము కూడా ఆ శిలువనాథుని యొక్క దీవెనలు పొందాలి అంటే అది విజయానికి గుర్తు. కాబట్టి ఆయన శిలువ మీద మరణించి కూడా ఏ విధముగా విజయాన్ని సాధించగలిగారు, ఆ చెంతకు రావడం ద్వారా, ఆ ప్రభుని ప్రేమించడం ద్వారా, ఆ ప్రేమిలో మనం బలపడటం ద్వారా మనము మన కుటుంబాలు కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ రాబోయే 26వ సంవత్సరం అంతా కూడా ఈ 40 రోజులు చేసినటువంటి మన ప్రార్థనలు, తప్పు క్రియలు, ఉపవాసాలు, దాన ధర్మాలు అవ్వచ్చు, ఈ ఆరాధనలు అవ్వచ్చు, ఈ పుణ్యకార్యాలు అవ్వచ్చు, ఏమైనా కూడా ప్రభుని అనుసరించాం, వెంబడించాం ఇక్కడ ఏదో ఒక అవసరం కోసమే. అవన్నీ కూడా ఫలించి మనం నూరంతలుగా వర్ధిల్లాలి అంటే ఇంకా మనం చేయవలసిన ఆయన ఇంటి పెట్టుకుని ఆయన ప్రేమలో మనం భాగస్థలం అవ్వాలి. అలాంటి వాక్యాన్ని దయచేయమని మనందరము కూడా ఆ ప్రభుని అడుగుదాం. దయచేసి అందరూ నిలబడదాం ప్రియబిడ్డలారా. కొద్ది నిమిషాల పాటు మనందరము కూడా ఆ ప్రభుని మరొకసారి ధ్యాని ఆరాధించుకొని ఆ దివ్య సప్రసాద ప్రభుని మీ మధ్యకు తీసుకొని వస్తారు. ఎక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దగ్గరకు చేరండి ప్రియబిడ్డలారా. ఎవరు కూడా సింగిల్గా ఉండద్దు, ఒంటరిగా మాత్రం ఉండద్దు. అందరూ కూడా ప్రియబిడ్డలారా, కొంచెం ఇది బహిరంగ ప్రదేశం కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఏదేమైనా కొద్ది అవకాశాన్ని, ఇది ఆఖరిగా మనకు ఉంచినటువంటి దేవుడు మంచి అవకాశం. మళ్ళా రేపు నుంచి మీకు ఆరాధన పెట్టాలన్నా కూడా పెట్టలేదు. కాబట్టి ప్రియబిడ్డలారా, దయచేసి అందరూ నిలబడగలిగే వాళ్ళంతా కూడా నిలబడదాం. మరొకసారి ఆ పవిత్రాత్మ గీతాన్ని పాడి ఆత్మస్వరూపుడు మన మధ్యకి వేయించేసి కొద్దిసేపు ఆ స్వస్థత ప్రార్థన చేసుకొని మనందరం కూడా దివ్య ప్రసాద ప్రభుని తాకుదాం. అందరికి క్రోతులు ఇస్తున్నారు కాబట్టి క్రోతులు తీసుకొని పవిత్రాత్మ సర్వేశ్వరి యొక్క ఆత్మాభిషేకం చేత ఆ కల్వరి నాథుడు, తల్లి మరియ మాత, ఆరోగ్య మాత మన మధ్య కొలువై ఉండగా ఆ మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం కూడా పిల్లగా గొప్ప స్వస్థతలు పొందుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మమ్ము నింపుమా. ఆత్మస్వరూపుడా
నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో శక్తితో పరిశుద్ధాత్మయే